హాయ్ ఫ్రెండ్స్, చాపరాయి విశేషాలు ఈరోజు చెప్తాను మీకు. ఇప్పటికే అరకు ట్రిప్పు పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేశాను. ఇది మూడో పార్ట్. చాపరాయికి వెళ్ళామండి. అయితే అక్కడ జనం కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కావడంతో చాలా జనం వచ్చారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఎప్పుడో నేను 12 సంవత్సరాల క్రితం వచ్చిన చాపరాయి కొన్ని మార్పులు చేశారు. ఏంటంటే ఎంట్రన్స్లో ఇవి పెట్టారు. అప్పుడు టికెట్ కూడా లేదు, టికెట్ పెట్టారు. ఇంకా ఏంటంటే పక్కనే పార్కు కట్టారు. చూడండి, చాలా బాగా ఈ పార్క్ని ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ కూడా ఎక్స్ట్రాగా పెట్టారు. ఇక్కడ గంగమ్మ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టి ఎంట్రన్స్లోనే చూసారు కదా, ఎంట్రన్స్లో ఉంటుంది ఈ తల్లి. అలాగే దీన్ని ఎవరు కట్టించారు ఏంటో డీటెయిల్స్ కూడా ఇచ్చారు. చాపరాయి చూడండి, చాలా బాగుంది. బ్యాచ్లు వచ్చారు ఎంజాయ్ చేయడానికి. మార్నింగ్ టైంలో కాబట్టి ఇంకా సూపర్గా ఉంది. తెగ స్నానాలు చేశారులేండి జనాలు. పెద్దోళ్ళు అయితే చిన్నపిల్లల్లో మారిపోయారు మొత్తానికి. చూడండి, సూర్యకిరణాలు వాటర్పై పడితే ఎంత బాగుంది. కొండపై నుంచి భలే ఉంది కదా. వర్షాకాలంలో అయితే ఇది మొత్తం నిండిపోద్ది అనమాట. ఇప్పుడు కాబట్టి ఇంకా ఇప్పుడే కొంచెం ఇట్లా ఉంది. వర్షాకాలం అయితే ఇంకా ఫుల్ వచ్చేస్తుంది వాటర్. జారుతూనే ఉన్నారు. నేనైతే తడవలేదండి. ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాల్సి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసారా, ఒక రాయి మీద చేపని బొమ్మ వేశారు. ఇదిగోండి, రెడ్గా కనిపిస్తుంది. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. చాలా సంవత్సరాల తర్వాత కదా. అసలు నాకు అప్పుడు వచ్చినప్పుడు ఏవి కూడా గుర్తులేవు. వీళ్ళు చూడండి, చాపరాయి మీద నుంచి జాగ్రత్త ఎలా అరుస్తున్నారో నా వెనకాల. మొత్తం అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిల బ్యాచ్ ఒకటి వచ్చింది. సో అలా చాపరాయి ఎంజాయ్ చేస్తూ పర్లేదు, ఫ్లోటింగ్ బాగానే ఉంది. వాటర్ అయితే వర్షాకాలం కాకపోయినా కూడా. కాకపోతే ఇందులో ఏంటంటే బండరాళ్ళు కాబట్టి ఏమాత్రం కాలు స్లిప్ అయి పడిపోయామంటే గట్టిగా దెబ్బలు తగులుతాయి, మామూలుగా కాదు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరో కొట్టేసుకుంటున్నారు. ఆనందం ఎక్కువైపోయింది.
ఇది చూడండి చాలా బాగుందని అలా వీడియో తీసాను. పార్కు కూడా చాలా బాగా ఇచ్చేశారు. ఇక లాస్ట్‌గా దింసా డ్యాన్స్ కూడా ఇక్కడ వేశారండి. వాళ్ళతో పాటు పర్యాటకులు కూడా చాలామంది కలిసి డ్యాన్స్ చేశారు. సో ఇవండి చాపరాయి విశేషాలు. దీని తర్వాత మేము ఎక్కడికెళ్ళామో పార్ట్ 4లో నేను చెప్తాను.